నిక్కిపోతూ ఉంటారు. ఏమన్నా కొంచెం అవకాశం ఇస్తారనుకున్నారా? సాయంకాలం ఎప్పుడో పొద్దున్నెప్పుడో వెళ్ళిందంట. ఎవరు? జాయ్సీ పెట్రోల్ బంక్ కోసం పెట్రోల్ కోసం బైక్ పట్టుకొని వెళ్ళిందంట. తెల్లారుజాము 4ంటికో 5ంటికి ఇంటికి వచ్చిందంట. చూసారా ఎంత పెద్ద క్యూ? అంటే ఎవరైనా అవకాశం ఇస్తారా? ఆడపిల్లలను ముందిస్తారా? గర్భవతిగా ఉంది, ఆ బేబీని పట్టుకొని వచ్చింది, ఆవిడ కొంచెం అవకాశం ఇవ్వండి అంటారా? క్రూరులు మనుషులు, ఏమీ దయ చూపించరు. యేసుక్రీస్తు ప్రభు వణికిపోతున్నాడు ఆ పేషెంట్ని చూసినప్పుడు. ఆ యొక్క హృదయంలో ఉన్న వేదన, భయము, ఆందోళనను చూసి ధైర్యంగా ఉండు అని మొట్టమొదటిగా ఆయన ధైర్యపరిచాడు. యేసు ప్రభు ఆ మాట అనేసరికి బలవంతుడైపోయాడు. హల్లెలూయా. ఏమన్నాడంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. అమ్మా కాంతమ్మ గారు దయచేసి ఏమండి ఆలోచన చేయండి. యేసు ప్రభు దగ్గరికి ఆ పేషెంట్ ఎందుకు తెచ్చారు? అది కాలు చెయ్యు యేసు ప్రభు తాకితే, ముట్టితే, లేకపోతే నువ్వు బాగైపోతావు అని అంటే బాగైపోతాడని. కానీ యేసు ప్రభు చేయలేదు. ఏం చేశాడు? ముందు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. చూడండి, ఏది ముఖ్యమండి? పాపములు క్షమించబడి ఉండడం అది ముఖ్యమా? క్షమించడం ముఖ్యమా? లేకపోతే కాలు చేయి ఇచ్చేయడం ముఖ్యమా? పాపములు క్షమిస్తే సరాసరి పరలోకానికి వెళ్తాడు. చనిపోయిన తర్వాత ఆరనగ్ని తప్పించుకుంటాడు, తీర్పు తప్పించుకుంటాడు, ఎంతో నెమ్మది ప్రభు ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటి మనిషికి ఉపయోగకరమైన కార్యం చేశాడు యేసయ్య. ఏంటది? జీవం ఇచ్చాడు. ఆ యొక్క తీర్పును కొట్టివేశాడు. ఇంకేం చేశాడు? మరణము నుండి అనగా నరకము నుండి జీవములోనికి దాటాడు. ఎందువల్ల? ఆయన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి. నేను పాపని నన్ను క్షమించయ్యా అని అడిగి ఉంటాడు. నిజంగా ఎంత బాగుందో ఇది. యేసు ప్రభు మన హృదయాల్లో ఉన్న ప్రతి మూమెంట్ ఆయనకి తెలుసు. మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాము, ఎటువంటి మనసు కలిగి ఉన్నాము, ఎంత వేదంతో ఉన్నాము, ఇవన్నీ కూడా ప్రభుకి తెలుసు. ఇంకా ప్రభు ఇంకొక మాట ఏమన్నాడు? పక్షవాయువు గలవాంతో అలా చెప్పిన తర్వాత ఒక నిమిషం అది చూడమా, లూకాసు వార్త అక్కడ ఏమన్నా 5వ అధ్యాయం చూద్దామండి. లూకా 5:17 అక్కడ కూడా